ప్రభు నామమున మీ అందరికీ శుభములు. గుడ్ మార్నింగ్. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అన్న సత్యము ఎంత సత్యమో, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆయన సొత్తు, ఆయన సంతానము, ఆయన ఎన్నుకున్నటువంటి యాజకులైన రాజులైన యాజక సమూహమైనటువంటి మనలో ప్రతి ఒక్కరము కూడా అంతే సంతోషముతో ఉండవలసినటువంటి వారము. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ప్రవేశిస్తున్న తోడనే సమస్తము ఎగిరిపోయి మనము జాయ్తో, సంతోషముతో ఆనందిస్తూ గంతులు వేస్తూ ఉండవలసినటువంటి వారము. ఆర్టిఫిషియల్గా కాదు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉన్నది గనక. ఆమేన్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి మాట, మనము ఎందుకు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము, మనము ఎందుకు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము. సహజంగా మనము దేవుని సన్నిధికి వచ్చే మన తపన, మన యొక్క డిజైరు, మన యొక్క ఇంటెన్షను, మన యొక్క ఉద్దేశము ఏంటి అంటే మన ప్రతి అవసరత తీర్చబడినట్లు, మన ఆశలు ఆశయాలు నెరవేర్చబడినట్లు, ప్రతి అక్కర తీర్చబడినట్లు మనము ఆయన సన్నిధికి వస్తూ ఉంటాం. ఎస్, అది 100% అవసరము. అయితే ఇవన్నీ తీర్చటానికి మన తండ్రి సమర్థుడు కాదా? అయితే ఆయన హృదయ కోరిక, ఆయన హృదయాన్ని తాకే విషయము అన్నది మనము ఆలోచిస్తున్నామా అన్నది ఆలోచన చేయటానికే ఈ ఉదయకాలంలో మనమందరము కూడి ఉన్నాం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిశ్చయముగా మన ప్రతి అవసరత, ప్రతి ఆశయాలు, ప్రతి సమస్యలకు జవాబు, ప్రతి కోరికకు జవాబు, ప్రతి ప్రార్థనకు జవాబు ఆయన ఇస్తూ ఉన్నాడు. నో డౌట్, సందేహం అనేదే లేదు. అయితే ఆయన హృదయానికి, ఆయన హృదయములో ఉండే కోరికను మనము ఆలోచిస్తున్నామా? ఎందుకు అంటే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మన రక్షణకు నాయకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే రక్షించుకున్నటువంటి మనల్ని ఆ రక్షణ కార్యంలో మనల్ని నడిపించే మంచి నాయకుడు, నమ్మకమైన నాయకుడు, గొప్ప నాయకుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆ నాయకుడు మనతో ఉంటుండగా మనము ఆయన నడిపింపులో ఎక్కడ తొట్టిల్లము, బలహీనపడము, కృంగిపోము. ఎందుకంటే మనల్ని పాలిస్తున్న, మన రక్షణను కొనసాగింపచేస్తున్న, మనల్ని ఏ పరిస్థితుల్లో సహితం మనలో ఉంటూ నడిపిస్తున్నటువంటి గొప్ప నాయకుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. రక్షింపబడిన తర్వాత మనము చేస్తున్నటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తాం. వాక్యములో తర్ఫీదు పొందుతాం, బలపరచబడతాము, వాక్యం చేత నడిపింపబడుతూ ఉంటాము. ఇలా నడిపింపబడుతున్నటువంటి మనము దేవుని యొక్క హృదయ వాంఛను, దేవుని యొక్క హృదయ తపనను, దేవుని యొక్క హృదయ ఆశను మనం ఆలోచిస్తున్నామా? ఎందుకు అంటే దేవుని దృష్టిలో మనుషుల పట్ల ఆయనకున్నటువంటి విలువ మనుషులు వెలకట్టలేరు, విలువ తెలుసుకొనలేరు. అంటే మనిషి వెలకట్టలేనంత, మనిషి తెలుసుకోలేనంత విలువ మనుషుల పట్ల తండ్రి అయిన దేవునికి ఉంది. అందుకనే ఆయన ఏ తారతమ్యం లేకుండా ఈ భూమి మీద ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని కొరకు, ప్రతి మనుషుని కొరకు ఆయన రక్షణ కార్యమును జరిగించి ఉన్నట్లుగా మనందరికీ తెలుసు. అంతటి తండ్రి రక్షణ కార్యము జరిగించి మొదట మనల్ని రక్షించుకున్నాడు. కారణం, రక్షింపబడిన మనము అనేకులను రక్షణలోనికి నడిపించినట్లుగా ఆయన మన మీద ఆ బాధ్యత, ఆ ఆశ, ఆయన కోరిక, ఆయన యొక్క తపన మనకు
మనం అది కలిగి ఉండాలి అన్నది ఈ ఉదయకాలమున ప్రభు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో ఒక మాట మనం విన్నాం. ఏంటి అంటే యెహోషువను యెహోవా దేవుడు ఎన్నుకున్నప్పుడు అంటాడు, మోషే నా సేవకుడైన మోషే మృతి పొందిన గనక నీవు లేచి ఈ ప్రజలను వారికి వాగ్దానం చేసిన ప్రదేశంలోనికి నడిపించు అని చెప్తాడు. సో యెహోషువకు మోషేకి ఎలా తోడుగా ఉంటానన్నాడో యెహోషువకు అలానే తోడుంటానన్నాడు. ఆయన వాగ్దానములు అద్భుతం. ఎంత అద్భుతము అంటే ఆయన మాట, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇస్తాను అన్నాడు. నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు అన్నాడు. అంటే ఆయన ఒక మాట చెప్పాడు అంటే నిశ్చయముగా అది ఆయన పని చేస్తూ ఉన్నాడు అని అర్థం. హల్లెలూయా. ఆయన మాట జీవము, ఆయన మాట ఊపిరి, ఆయన మాట అంటే నీ మాట, ఆయన మాట నీలో నుంచి నీ నోటి ద్వారా వస్తున్నటువంటి మాట ఒకదానిని కడుతుంది, ఒకదాన్ని కూలుస్తుంది. అంటే నీ నోటిలోని మాట ఎవరిది అంటే ఆయన ఊపిరేయి ఉంది. హల్లెలూయా. నీ నోటి మాట రక్షణ పొందిన యేసుక్రీస్తుని రక్షణకు నాయకుడిగా కాపరిగా కలిగి ఉన్న నీ నోటి మాట దేవుని యొక్క ఊపిరి అయి ఉన్నది. ఎందుకు దేవుని ఊపిరి అయి ఉన్నది అంటే ఆయన జీవము నీలో ఉంది గనక ఆ జీవములో నుంచి వచ్చే మాట జీవము కలిగినటువంటి మాట. ఆయన ఊపిరి ఊదగా మనిషి, మట్టితో చేసినటువంటి మనిషి జీవించు ఆత్మ ఆయను అని మనం వింటూ ఉన్నాం. అదే జీవము నీలో ఉండగా నీవు ఊపిరిని ఎలా ఊదుతూ ఉన్నావంటే, ఎలా నీవు జీవాన్ని ప్రకటిస్తున్నావంటే నీ నోటి మాట ద్వారా. అవి పరిస్థితి అయినా, ఏ ఆశయాలైనా, కోరికలైనా, సమస్యలైనా ఏవైనా సరే నీవు వాటిని ఎలా ఉండాలి అనుకుంటున్నావో అదిగా. ఇంకొక మాట కూడా విన్నాం, నీ యొక్క ఇమాజినేషన్స్, ఆలోచనలు కూడా శక్తివంతమైనవి. ఎందుకు అంటే టోటల్గా నీ యందు నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆయన నీలో నివసిస్తూ నీ ద్వారా సంచరిస్తూ ఉన్నాడు, నీ ద్వారా మాట్లాడుతున్నాడు, నీ ద్వారా ఆలోచిస్తున్నాడు, నీ ద్వారా ఊహిస్తూ ఉన్నాడు. సమస్తము నీ ద్వారా ఆయన చేస్తూ ఉన్నాడు గనక నీ ఊహ, నీ ఆలోచన సహితము శక్తివంతమైనది. నీవు ఎలా ఊహిస్తే అది అలా జరుగుతూ ఉంది. ఎందుకు అంటే మనము మన తండ్రి యొక్క సంతానము. మన తండ్రి ఎలానో మనము అలా. ఆయన అనుకున్నాడు, ఆయన ఆలోచన చేశాడు, ఆయన ఊహించాడు. ఏంటి? మన వలె మన పోలిక చొప్పున నరుని చేద్దాము. ఆయన అనుకున్నాడు, అది జరిగించాడు. ఆయన సొత్తైన, ఆయన కన్న సంతానమైన మనము అనుకున్నప్పుడు నిశ్చయముగా దానిని మనము చేస్తాము. నిశ్చయముగా మనము దానిని చేస్తాము. దానిని చేయటానికి సామర్థ్యం ఎవరిస్తూ ఉన్నారు? నీలో నీ యందు ఉన్నటువంటి పరిశుద్ధాత్మని శక్తి ద్వారా నీకు సామర్థ్యం అనేది పరిపూర్ణంగా అనుగ్రహింపబడి ఉంది. హల్లెలూయా. ఇది మరుపుకు తెప్పించి దేవుడు నన్ను రక్షించుకున్న ఉద్దేశం ఏంటి, దేవుని సన్నిధికి నేను వస్తున్నటువంటి ఆ యొక్క ప్రణాళిక ఏంటి అన్న విషయాలను టోటల్గా మరిపింపచేసి ఈరోజు ఈ విషయం కొరకు ప్రార్థన, మరలా ఆ విషయం తీరిపోతేనే మరలా దేవుని యొక్క ఆశను, ఆశయాన్ని, ఆయన తపనను ఏమాత్రం మనకు జ్ఞాపకం రాదు. ఎంతసేపు మనది 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 మనది, మన పని, మన ప్రాఫిట్స్, మన బిజినెస్, మన ఉద్యోగము, మన కుటుంబము, మన పిల్లలు, మన చదువు, ఎస్ చాలా అవసరము. కానీ వీటన్నింటినీ నెరవేరుస్తున్నటువంటి తండ్రి యొక్క హృదయ తపన, ఆశను కూడా మనము ఆలోచించాలి అన్నదే పరిశుద్ధాత్ముని యొక్క ఆశ అయి ఉన్నది. హల్లెలూయా. అయితే మనము చాలా జ్ఞానం సంపాదించి ఉన్నాము, అవునా కాదా?
దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము, ప్రభు అయిన యేసు క్రీస్తుని కూర్చున్నటువంటి జ్ఞానములో మనము పరిపూర్ణులం అనాలనా, పరిపూర్ణత వైపు పరిగెత్తుచున్నటువంటి వారం అనాలనా, మొత్తానికి జ్ఞానములో మనము దిట్టలము. హల్లెలూయా. ఆయనను కూర్చున్న జ్ఞానములో ఎదుగుతూ ఉన్న కలది మనం ఇంకొక పని చేయవలసినది ఏంటంటే, ఆ తండ్రి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏంటి, ఆయన హృదయాన్ని టచ్ చేసే విషయం ఏంటి అన్న కోణాన్ని మనం ఓపెన్ చేయట్లా. అలా ఓపెన్ చేస్తే నిశ్చయముగా మనం ఆ పని చేస్తాం. ఏంటి అంటే, కుటుంబము విస్తరించడము, అభివృద్ధి చెందడము. మనం ఆదికాండం 1:28 మనం చదువుతూ ఉన్నాము, వింటూ ఉన్నాము. ఎందుకంటే దేవుడు వారిరువురిని ఆశీర్వదించి వారు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనున్నట్లు చేయమన్నాడు. ఎస్. అయితే ఎప్పుడు అదంతా వారు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని ఎప్పుడు నిండిస్తారు? ఎప్పుడైతే వారి ద్వారా సంతానము కలుగుతూ ఉందో, సంతానము జనరేషన్స్ తరాలతో భూమిని నిండించి భూమిని లోబర్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం ఏం చేయాలి అంటే విస్తరించాలి. అంటే ఎందుకు విస్తరించాలి? ఇది దేవుని వాంఛ, దేవుని కోరిక. తండ్రి యొక్క కోరిక ఏంటి అంటే, నువ్వు అలానే ఉండకూడదు, నీవు ఫలించాలా, అభివృద్ధి చెందాలా, విస్తరించాలా, భూమిని నిండించాలా, దానిని లోబర్చుకోవాలి కదా. ఇది దేవుని కోరిక. అయితే రక్షణ పొందినటువంటి మనము ఎప్పుడు విస్తరిస్తాము, ఎప్పుడు భూమిని నిండేటట్లు చేస్తాము? ఆయన యొక్క వాంఛ అంతా ఏంటి అంటే, రక్షణ పొందినటువంటి మనము నిశ్చయముగా అనేకులను రక్షణలోనికి నడిపించినట్లుగా ఆయన యొక్క సువార్త యొక్క సువాసనను వెదజల్లే మనుషులముగా మన యొక్క నడక, మన యొక్క క్రియలు, మన యొక్క సమస్తము ఉన్నప్పుడు మన క్రియలు, మన మాట, మన చూపు, మన ఆలోచన, మన ప్రతి ప్రవర్తన ఏం చేస్తుందంటే ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. ప్రభావితం చేసి యేసయ్య దగ్గరికి తీసుకొని వస్తుంది. యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు నిశ్చయముగా వారు కూడా ఆ రక్షణ కార్యంలోనికి, రక్షణలోనికి వస్తారు, పొందుకోగలుగుతారు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ మధ్యకాలంలో పరిశుద్ధాత్ముడు పెడుతున్నటువంటి తీవ్రతను మాత్రమే మీకు నేను పంచుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే ఆయన యొక్క హృదయ తపనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన హృదయాన్ని తాకేటట్లుగా మన యొక్క జీవన విధానము ఉండాలి. నో డౌట్, నీవు ఎంతగా ఆయన హృదయాన్ని, ఆశను నెరవేర్చడానికి నీవు పని చేస్తావో అంతగా విస్తారముగా ఆయన నీ ప్రతి పనిని, నీ ప్రతి ఆశను, నీ ప్రతి కోరికను, నీ ప్రతి దానిని ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఎంత ఉన్నతమైన తండ్రి అంటే, నీవు ఆయన దానిని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? తన దూతలను పంపించి నీ పనులను చక్కపెట్టిస్తాడు. హల్లెలూయా. నేను చాలాసార్లు అంటూ ఉంటాను, పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రుల యొక్క హృదయానికి హత్తుకొని ఉంటే, తల్లిదండ్రులకు సంతోషము కలుగ చేసే మంచి సంతానముగా ఉంటే చాలు. ఆ తల్లిదండ్రుల భుజంలో హత్తుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారికి కావలసిన సమస్తాన్ని చక్కబెట్టేసి, ఇదిగో నా కుమారుడా, ఇదిగో నా కుమార్తె అని వారికి స్వతంత్రింప చేస్తూ ఉంటారు. అది మనందరికీ తెలుసు. మనం ఎంత మంచిగా ఉంటే మన తల్లిదండ్రులు మనం అడగకపోయినా ఆ సమయానికి అన్ని సమకూర్చే బాధ్యత, తపన, తీవ్రత తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఏ ఏజ్లో ఏ బెస్ట్ వన్ తన పిల్లలకు ఇవ్వాలి అన్నది తల్లిదండ్రులు ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకుంటారు. ఆ ప్రకారం సమకూర్చి పెట్టేసి ఉంటారు. అది ఆ సమయానికి అప్పగిస్తూ ఉంటారు. ఈ భూమి మీద
లిమిటేషన్స్ కలిగిన సామర్థ్యం ఉన్నటువంటి తల్లిదండ్రులే ఆ విధంగా చేయగలుగుతూ ఉన్నారంటే సృష్టికి కర్త, జీవాధిపతి, సర్వోన్నతుడైనటువంటి తండ్రి, సమస్తము సాధ్యపరిచే తండ్రి మన పట్ల, తన సంతానం పట్ల ఎంతో నిశ్చయముగా ఆయన చేయగలిగినటువంటి తండ్రి. హల్లెలూయా. ఆయన అన్నీ చేయగలుగుతాడు. మన వంతు ఆయనకు ఏమి చేస్తూ ఉన్నాము? మనము రక్షింపబడినది ఎన్ని సంవత్సరాలు అయింది? రక్షింపబడిన తర్వాత మన రక్షణ భాగ్యాన్ని లేదా రక్షణను మనము కొనసాగించుకుంటూ, కాపాడుకుంటూ, ఆ రక్షణలో నడుచుకుంటూ మన యొక్క హావభావాలు కానీ, మన యొక్క ఆలోచన కానీ, మన యొక్క తలంపులు కానీ, మన యొక్క క్రియలు కానీ, మన నడవడిక ద్వారా కానీ ఎంతమంది ప్రభావితం చేయబడ్డారు? మనం చదువుకుంటున్నా, మనం వర్క్ చేస్తున్నా, మనం ఉద్యోగం చేస్తున్నా, మనం ఇంకా మన కార్యాలు, క్రియలు మనం ఏమి చేస్తున్నా సరే, చదువుకుంటూ ఉన్నా సరే, ఏమి చేస్తూ ఉన్నా సరే, మన వాటిని బట్టి ఎంతమంది ప్రభావితం చేయబడుతూ ఉన్నారు? ఎంతమందికి నీవు క్రీస్తును కలిగిన, క్రీస్తు సొత్తు అని అర్థమవుతూ ఉంది? ఇది చాలా 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 ప్రాముఖ్యముగా, అంటే అర్జెంట్ మెసేజ్ అంటారు కదా, అత్యవసరమైనటువంటి హెచ్చరిక ఏంటి అని అంటారు కదా, లిటరల్గా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు అత్యవసరమైన హెచ్చరికగా తెలియపరచమన్నటువంటి విషయం. అయితే చాలాసార్లు అనుకుంటాము, నేను రక్షణ పొంది ఉన్నాను కానీ నాకు అంత శక్తి, నేను చెప్తే ఎవరు నమ్ముతారు, ఏంటి, ఎలా అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు అపవాది పెట్టేది, పరిశుద్ధాత్ముడు పెట్టేటివి కాదు. ఎందుకు అంటే నీ ఆలోచన ప్రభువుది, నీ మాట ఆయన ఊపిరి, ఆయన ఊపిరిలో జీవం ఉంది అన్న సత్యము మనకు బాగా తెలుసు. నీవు మాట్లాడితే నిశ్చయముగా అక్కడ జీవము లేకపోయినా, అక్కడ ఆలోచనలు లేకపోయినా, వాటన్నింటిలో నుంచి ఆ వ్యక్తిని నువ్వు ఒక్కసారిగా బయటికి లాగగలుగుతావు. ఎందుకో తెలుసా? అగ్నిలో నుంచి లాగినట్టుగా మనము కొందరిని లాగాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలాసార్లు మనం రక్షణ పొందిన పదే పదే బలహీనమవుతూ ఉంటాం, పదే పదే పడిపోతూ లేస్తూ ఉంటాం. కారణం, మనం అనుకుంటాము పాపము చేయాలనే స్వభావమే ప్రాచీన యొక్క పురుషుని యొక్క తత్వము అని అనుకుంటాం. అది ఆల్రెడీ ప్రభు క్రీస్తుతో పాటు సిలువ వేసి అతన్ని చంపేశాడు. అయితే మనం చేయాల్సినది ఒకటి ఉంది. ఎందుకు మనం పదే పదే పడిపోతూ ఉంటాము? పదే పదే మనము దేవుని యొక్క హృదయ ఆశ వైపు మనం ఎందుకు స్టెప్ తీసుకోము? ఎందుకు పని చేయము? ఎందుకు నిబద్ధతగా అలా ఉండిపోతూ ఉన్నాం? ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి వస్తున్నాము, ప్రోత్సహించబడే వాక్యం వింటూ ఉన్నాము, అది తీసుకుంటున్నాము, అది అనుభవిస్తూ ఉన్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, వెళ్తూ ఉన్నాం. ఎక్కడ మనం దేవుని యొక్క హృదయ తపన ఆశను మనము ఆలోచిస్తూ ఉన్నాం? ఎక్కడ చేపడుతూ ఉన్నాం? ఆయన అభివృద్ధి చెందమన్నాడు, ఫలించమన్నాడు. ఎక్కడ ఫలిస్తూ ఉన్నాం? నో డౌట్ ఆయన మనల్ని సమృద్ధిగా ప్రతి దానిలో ఫలింప చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన రాజ్య విస్తరణ ఎక్కడ మన ద్వారా ఎక్కడ ఫలిస్తూ ఉంది? దీనిని చాలా తీవ్రంగా మనం ఆలోచించి స్టెప్ తీసుకొని ఈ దినము మొదలుకొనే ప్రభువుని అడుగుతూ అనుదినము మనము ఆయన హృదయ తపన ఆశను నెరవేర్చే సంతానముగా మనం ఉండాలి అన్నది ప్రభు యొక్క వాంఛ. ఓకే, అయితే మనం పాపము చేయాలనే స్వభావాన్ని ప్రభు ఆల్రెడీ చంపివేస్తే, సిలువ వేస్తే క్రీస్తుతో పాటు, ఇంకా మనం చేయాల్సింది ఏముంది? శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ మనము ప్రతి దినము దాన్ని సిలువ వేయాలి. హల్లెలూయా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. కాగా
శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. శరీర స్వభావము ఇంకా మనలో పని చేస్తూ ఉంది అన్నట్లయితే మనము దేవుణ్ణి సంతోషపెట్టలేము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూస్తే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. శరీరానుసారమైనటువంటి స్వభావం ఉంటే మనం దేవుని సంతోషపరచలేము. అయితే మనము క్రీస్తు యేసు సంబంధులము. మనము రక్షణ పొందినటువంటి క్రీస్తు యేసు సంబంధులము కాబట్టి మనము అనుదినము శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలను అనుదినము మనము సిలువ వేయవలసినటువంటి వారము. అంటే దీని అర్థం ఏంటంటే, శరీరం అనే దురాశ, శరీరము ద్వారా కలిగే దురాశలు ఇవన్నీ ఏం చేస్తాయంటే హృదయములోనికి చొచ్చుకొని కలుషితము చేయాలని ప్రయాసపడతాయి. అవి ఆలోచన అయినా, ప్లాన్స్ అయినా, ఏ క్రియలైనా, ఏవైనా సరే ఏం చేస్తాయంటే శరీరంకి సంబంధించినటువంటివి హృదయంలోనికి ప్రవేశించి హృదయమును కలుషితం చేయాలని ప్రయత్నం చేస్తాయి. ఇది మనకు బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఈ విధంగా మాట్లాడుకుందాం. మన ఇల్లు ఉంది. మన ఇంటిలో మనము చాలా బలముగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, లేదా మన ఇంటిలో మనం ఒకరిని పెట్టిపోయామనుకో, అయితే ఒక దుష్ట సమూహమో లేకపోతే దుష్టుల యొక్క గుంపో ఆ గృహంలో ప్రవేశించి దాన్ని దోచుకొని వెళ్ళాలి అన్నప్పుడు ఒకవేళ ఈ గృహంలో పెట్టినటువంటి వ్యక్తి అపనమ్మకస్తుడైతే ఏం చేస్తాడంటే చక్కగా డోర్ తెచ్చి వాళ్ళు వచ్చిన ప్రతిసారి దోచుకొని పొమ్మని వాడు అవకాశం ఇస్తూ ఉంటాడు. అలా అపనమ్మకమైనటువంటి వ్యక్తి ఉన్నంత కాలము ఈ దుష్ట సమూహము ప్రవేశించి నాశనం చేయడం ఇలా చేస్తున్నటువంటి సమయంలో తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఆ అపనమ్మకమైనటువంటి చెడ్డ వ్యక్తిని తీసి పడేసి, అంటే చంపి పడేసి, నమ్మకమైనటువంటి పరిశుద్ధాత్మని మనలో నివసింపచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మకమైనటువంటి ఆ తండ్రిని మన యందు నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఈ శరీరము దాని దురాశలు ఇలాంటివి ఏవి అంటే దాన్ని ఎందుకు ఒక దుష్ట సమూహంగా అంటే అవి మంచివి కాదు కాబట్టి, అదే నమ్మకమైన వ్యక్తిని పెట్టినప్పుడు ఆ బలముగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ప్రయత్నించినా ఈ వ్యక్తి అనుమతించడు. అవి ఎంత ప్రవేశించాలన్నా లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తి అనుమతించడు. అంటే ఇప్పుడు అర్థమైందా? గట్టి వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి ఉంటే ఎంతమంది ప్రవేశించి ఏదైనా నష్టం చేయాలన్నా సరే ఆ వ్యక్తి చేయడు. అదే మామూలు అటు ఇటు ఉన్నటువంటి వ్యక్తి, అపనమ్మకమైన వ్యక్తి అయితే ఏం చేస్తాడు? వాళ్ళు దోచుకోవడానికి వచ్చిన ప్రతిసారి వీడు వాళ్ళను అనుమతిస్తూ ఉంటాడు. అందుకనే తండ్రి అయిన దేవుడు ఆ ప్రాచీన స్వభావము ఆ పురుషుణ్ణి ఆయన క్రీస్తుతో పాటు సిలువ వేసి నమ్మకమైన పరిశుద్ధాత్మని మన యందు నివసింపచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ నమ్మకమైనటువంటి పరిశుద్ధాత్మని మన యందు నివసింపచేస్తూ ఉన్నప్పటికీ మనం ఇంకా శరీరము దాని ఇచ్చలు దాని దురాశలు మన హృదయంలోనికి అనుమతిస్తూ కలుషితం చేస్తూ మనం ఎప్పటికెప్పుడు దేవుని యొక్క హృదయానికి బాధ కలగచేస్తూ నొప్పి కలగచేస్తూ ఇలా ఆయన ఆశించిన దానికి అసంతృప్తిని కలగచేసే విధముగా ఎందుకు ఉంటూ ఉన్నాము? ఎందుకు అలా జరుగుతూ ఉంది? ఒకటి మనకు ఎప్పుడు గుర్తుండవలసింది, గలతీయులకు రాసిన పత్రిక ఇప్పుడు మనం చదివాం 5:24లో, క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దాని దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తునందున్నటువంటి నీవు నిశ్చయముగా
అది ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే, అది ఏ ఆలోచన అయినా సరే క్రీస్తుకు సంబంధం కానిది ఎలాంటిది నీలో కలుగుతున్న తలంపు ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, కోరిక ద్వారా కానీ, శరీర స్పందన, శరీర ఇచ్ఛలతో కానీ ఏది కలుగుతున్నా వెంటనే నువ్వు రైజ్ అవ్వాల్సింది ఏంటంటే, నేను క్రీస్తు సంబంధిని, నా యందు ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు దానిని అనుమతించడు. హల్లెలూయా. అయితే మనకు తెలుసు పరిశుద్ధాత్ముని ప్రభువు మన యందు శాశ్వతముగా కొద్ది సమయం ఉండి అవ్వలేదా అంటే, మన యందు ఉన్నటువంటి పరిశుద్ధాత్మనికి మనము ఫీడ్ చేయాల్సింది ఏంటంటే ఆత్మీయమైనటువంటి ఆహారము. హల్లెలూయా. మీ అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగిన వారై అంటాడు. అంటే అంతరంగములో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎప్పుడు బలముగా శక్తిగా ఉండాలి అంటే అది మన చేతిలోనే ఉంది. నీవు ఆయనకు ఎంతగా అనుదినము 3 పూట్ల ఆహారము పెడతావో అంత శక్తివంతముగా ఆయన పని చేస్తాడు. ఎంతగా నీలో ఉన్న అంతరంగ పురుషుడైన పరిశుద్ధాత్మనికి నీవు అనుదినము ఆయన వాక్కుతో నీవు నింపబడుతూ, ఆయన యొక్క జీవముతో నీవు నింపబడుతూ ఎంతగా నీవు అవకాశం ఇస్తావో, ఎంతగా నీవు నింపుతావో, ఎంతగా నీవు ఫీడ్ చేస్తావో అంత బలవర్ధకంగా ఉంటూ ఆయన శరీరం యొక్క దురాశలు కానీ, ఇచ్చలు కానీ ఏవి హృదయంలో ప్రవేశించాలన్నా, ఏవి అవి నిన్ను బలహీనపరచాలన్నా ఆయన బహు బలవంతుడుగా ఉంటూ అవి వాటిని ప్రవేశించకుండా ఎదిరించగలిగే సామర్థ్యము నీకు ఇవ్వబడుతూ ఉంది. హల్లెలూయా. చాలాసార్లు మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటి అంటే, అనేక సార్లు వీటన్నిటిని మరిచి యథామామూలుగా ఉన్నప్పుడే. కనుక మనము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి బలవంతులముగా ఉండాలి అంటే జీవాహారము అయినటువంటిది, జీవముతో కూడినటువంటిది, ఆత్మయునైనటువంటి ఆయన వాక్కును అనుదినము మనము ఫీడ్ చేసుకోవాలి. హల్లెలూయా. ఈ సత్యాన్ని ఒక్కసారి 2 సార్లు కాదు, అనుదినము అనుక్షణము మనము మరవక జ్ఞాపకములో ఉంచుకోవలసినటువంటి వారము. హల్లెలూయా. అయితే అలా నింపుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన తండ్రి యొక్క ఆశయాన్ని, కోరికను మనము నెరవేర్చటానికి చాలా తీవ్రతతో పని చేస్తాము. ఎలా చేస్తామో తెలుసా? ఆ ఆత్మ ఇచ్చే శక్తి ద్వారా మనము శక్తివంతముగా ముందుకు వెళ్తాము. చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, అది నాతో కాదే. ఆ ధైర్యము, ఆ యొక్క ప్రేరేపణ, ఆ యొక్క ఊపు, ఆ యొక్క నిశ్చయత నాకు అనిపించటంలా అని అనుకుంటూ ఉంటాం. కాదు, ఆయన 24x7 24x7 ఎవ్రీ మినిట్ సెకండ్ ఆయన రెడీగా ఉంచాడు. కనుక నీవు నడుస్తున్నటువంటి ప్రదేశంలో, ఈ గ్రహింపుతో నీవు నడుస్తున్నటువంటి ప్రదేశంలో, నీవు మూవ్ అవుతున్నటువంటి ప్రజలు, నీవు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, నీవు వెళ్తున్నటువంటి ప్రదేశము, నీవు చేస్తున్నటువంటి జాబ్ అయినా ఏదైనా ఆ ప్రాంతంలో అది నీ యొక్క ఈ యొక్క పరిశుద్ధాత్మని యొక్క శక్తి, ఆ యొక్క సమస్తము అంటే తండ్రితో నువ్వు హత్తుకొని తండ్రి హృదయానికి దగ్గరగా ఉండే ఆ స్థితి యొక్క పరిమళ వాసన ఆ ప్రదేశమంతటా తాకుతుంది, ప్రభావితం చేస్తూ ఉంది. అవునా కాదా? ఒక మంచి పర్ఫ్యూమ్ వేసుకుంటే ఆ పర్ఫ్యూము నీవు కూర్చున్న ప్రదేశము, నీవు వెళ్తున్నటువంటి మార్గము, నీవు మూవ్ అవుతున్నటువంటి ఆ ప్రజల మధ్య కానీ ఎక్కడైనా సరే ఆ పరిమళమైనటువంటి వాసన ప్రతి ఒక్కరిని తాకుతూ చుట్టుకుంటూ వెళ్తుంది. అవునా? ఫిజికల్ బాడీ మీద ఉన్నటువంటి ఆ యొక్క పరిమళ వాసనే అంతమందిని ప్రభావితము చేస్తే
సర్వశక్తిమంతుడు జీవాధిపతి అయినటువంటి ఆయన నీ యందు ఉంటుండగా ఆయనలో నీవు ఎంతగా బలము పొందుకుంటూ ఉంటావో నిశ్చయముగా నీవు గ్రహించినా, నీ ముక్కులకు వాసన తెలిసినా, నీ సెన్సెస్కి అర్థము కాకపోయినా ఆయన 100% నీలో నుంచి ఆ ప్రభావము ప్రతి ఒక్కరిని కమ్ముకుంటుంది. హల్లెలూయా. ఒకటి విషయాన్ని ఈరోజు ప్రభు జ్ఞాపకం చేయమన్నది, ఆయన హృదయ కోరికను నెరవేర్చుటకు నీవు సిద్ధపడు. ఏ రోజు అలక్ష్యం చేయొద్దు. నో డౌట్, నువ్వు ఎన్ని బంగ్లాలన్నా సంపాదించు, ఎంత ఆస్తి అన్నా సంపాదించు, ఎంత ఉన్నతంగా, అవన్నీ తండ్రికి ఇష్టం, అవి ఆయన ఇస్తాడు నీకు. నిశ్చయముగా తన సంతానం ఎంతగా ఆస్వాదింపబడితే ఆయనకంత మహిమ గనక ఆయన అవన్నీ నీకు ఇస్తాడు. వీటన్నిటిలో మునిగిపోయి వీటన్నిటి పట్లే కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ ఇచ్చిన ఆయన యొక్క హృదయ తపనను మరవద్దు. ఇలా ఆయన హృదయ వాంఛ ఎలా? అంతటా అందరూ రక్షింపబడవలనన్నదే ఆయన యొక్క వాంఛ. కనుక ఆయన అన్ని జనులకు సహితము తన ప్రాణాన్ని వెలగా పెట్టాడు. అయితే ముందుగా రక్షింపబడినటువంటి మనము ఏం చేయాలంటే వారందరూ కూడా రక్షింపబడినట్లుగా మనం యుద్ధ సన్నద్ధులమై ఉండాలి. ఆమేన్. యెహోషువ ఇజ్రాయిల్లో కొన్ని గోత్రాల వారిని యుద్ధానికి సన్నద్ధులై ఉండండి అని చెప్తాడు. ఎందుకు అంటే యోర్దానికి యువతల మోషే మీకు ఏ ఏ స్వాస్థ్యాలు అయితే ఇచ్చి ఉన్నాడో అలానే నీ సహోదరులు అవతలికి వెళ్ళి అక్కడ వారికి వాగ్దానం చేయబడినటువంటి ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రింప చేసుకొనున్నట్లుగా మీరు ముందుగా వెళ్ళి మీ సహోదరుల నిమిత్తం ముందుగా వెళ్ళి యుద్ధము చేసి అది వారికి స్వతంత్రింప చేయబడినట్లుగా చేసి మీరు మరలా యువతలికి తిరిగి వచ్చి మీ స్వాస్థ్యాన్ని మీరు అనుభవించుదురు అంటాడు. అంటే రక్షణ పొంది ఉన్నటువంటి మనము స్వాస్థ్యం ఆల్రెడీ మోషే ద్వారా ఆ ప్రజలకు ఆ గోత్రపు వారికి ఇవ్వబడి ఉంది. అయితే యెహోషువ అంటున్నాడు మీ స్వాస్థ్యం మీకు ఇవ్వబడింది, కానీ మీ సహోదరులు కూడా వారి కొరకు వాగ్దానం చేయబడిన ఆ స్వాస్థ్యమును స్వతంత్రింప చేయబడినట్లుగా మీరు ముందుగా యుద్ధం చేయండి, ముందుగా వెళ్ళండి అంటున్నాడు. అంటే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే ముందుగా రక్షణ పొంది రక్షణ భాగ్యంలో మనము అనుభవిస్తూ ఆ రక్షణ ఆనందంలో కొనసాగుతూ ప్రతి దానిని మనము స్వీకరించుకుంటూ స్వతంత్రింప చేసుకుంటూ ఆనంద సంతోషముతో నెమ్మది సమాధానాలతో ఆయనతో నడుస్తున్నటువంటి మనము నో డౌట్ మనది ఎక్కడికి పోదు. కానీ రక్షణ లేనటువంటి అనేకుల కొరకు మనము లేచి నిలచి వారు కూడా ఈ రక్షణ స్వాస్థ్యమును సంపాదించుకొనున్నట్లుగా స్వతంత్రించుకొనున్నట్లుగా మనమే వారి కొరకు యుద్ధము చేయవలసినటువంటి వారము అన్న సత్యము నాకు అర్థమైంది. అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూస్తాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. హల్లెలూయా. ఇది ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అంటే మనకు ముందుగా ఇవ్వబడినటువంటి ఆ రక్షణ స్వాస్థ్యములో మనము కొనసాగుతూ నడిపింపబడుతూ అనేకులు అందులోనికి వచ్చి ఆ యొక్క అనుభవ జ్ఞానంలో సత్యమును కూర్చున్నటువంటి ఆ అనుభవ జ్ఞానములో వారు కూడా నిండి ఉండాలి, వారు కూడా రావాలి, వారు కూడా చేర్చబడాలి అన్నదే ప్రభు యొక్క ఇచ్చ, కోరిక, ఆశ, తపన, ఆశయం. హల్లెలూయా. దేవుని యొక్క ఆశయాన్ని మనముగిన తీసుకొని నెరవేరిస్తే మన ఆశయాలు 100% నిండి పొర్లి ప్రవహిస్తాయి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము
వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేసెను. ఈ సత్యము మనకు ఎప్పుడు తెలుసు చెప్పండి? మనుషులు రక్షింపబడకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత రక్షణలోనికి రాకుండా ఉన్నటువంటి వారి యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలగచేసింది అన్న విషయము మనకెప్పటి నుంచి తెలుసు చెప్పండి? మనము ప్రభువు దగ్గరకు వచ్చినది మొదలుకొని మనకు తెలుసు. అయితే తెలుసు అంతే, అది ఎవరి తప్పనై ఉంది, ఎందుకు ప్రభు అంతగా తీవ్రతతో ఉన్నాడు అన్న విషయాన్ని మనము హ్యాండిల్ చేయట్లేదు. అయితే వారి మనోనేత్రాలకు, ఆ ఇంటర్నల్ ఐస్కి ఆ గ్రుడ్డితనం ఎవరు కలిగజేస్తున్నారంటే యుగ సంబంధమైనటువంటి దేవత. అయితే మనమెవరము అంటే మనుషులను అపవాదికి సంబంధించిన చీకటిలో నుంచి క్రీస్తు అనే వెలుగులోనికి వారిని ప్రవేశింపచేయు మనుషులము మనం, ఆయన సంతానం. హల్లెలూయా. చీకటిలో నుంచి క్రీస్తు యొక్క వెలుగులోనికి వారిని తీసుకొని వచ్చే యోధులము మనము. ఆమేన్. కాబట్టి ఆ గురుటితనము అంటేనే కళ్ళు కనపడకపోవడం అంటే టోటల్ చీకటి. ఆత్మీయంగా ఆ అంధకారములో ఉన్నటువంటి మనుషులను వెలుగులో ఉన్న నీ వెలుగును ప్రకాశింపచేసినప్పుడు అక్కడ ఉన్న చీకటి వెళ్ళిపోతుంది. ఆమేన్. అంటే నీవు వెలుగై ఉన్నావు, నీవు జీవమై ఉన్నావు. నీ ఊపిరి జీవము ఆత్మయునై ఉన్నది. వెలుగై ఉన్న నీవు మూవ్ అవుతూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, సంచరిస్తూ ఉన్నప్పుడు వెలుగు ఎక్కడ ప్రసరిస్తుందో అక్కడ ఎంత భయంకరమైన చీకటి ఉన్నా సరే ఆ చీకటి చెదరగొట్టబడి వెలుగుతో నింపబడుతుంది ఆ ప్రాంతము. హల్లెలూయా. అలానే నీవు అడుగుపెట్టే ప్రతి స్థలములో, నీవు ఆలోచించే ఆలోచనలో, తలంపుల్లో, ఊహల్లో, నడకలో, క్రియలో, కార్యాల్లో, ప్రతి దానిలో, నీ మాటలో, ఎక్కడ ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఏది ఉన్నా సరే నీ ద్వారా వెలుగు ప్రకాశించి దానిని చెదరగొడుతుంది. అప్పుడు వారి యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనం అంతా వెళ్ళిపోతుంది. క్రీస్తును గూర్చిన ఆ సత్యమును గూర్చిన, సత్యము క్రీస్తు, ఆ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి చాలా సింపుల్గా వారు రాగలుగుతారు. అది అంతా మనలోనే, మీలోనే ఉన్నది. ఎంతగా మనము అంతరంగ పురుషుణ్ణి మనము అనుదినము నింపుకుంటూ శక్తివంతముగా ఉంటామో అంతగా మనము తండ్రి యొక్క తపనను కేర్ చేస్తాం, దృష్టి పెడతాం, టేకప్ చేస్తాం. అయితే మనము అనేక విధాలుగా ఆయన రాజ్య విస్తరణ కొరకు పనిచేస్తూ ఉండాలి. ప్రార్థన చేయాలి, పని చేయాలి. ప్రార్థన చేయాలి, పని చేయాలి. చాలామంది ఎలా తప్పించుకుంటారంటే సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం, అనేకులు రక్షణలోనికి వచ్చినట్లుగా, అనేకులు సంఘమునకు చేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నామంటారు. ఒట్టి ప్రార్థన సరిపోదు. నువ్వు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, అన్య భాషల్లో మాట్లాడాలి. నీవు అలా చేస్తూ నీవు లేచి నిలిచి నీవు పలకాలి, నీవు మనుషులను రీచ్ అవ్వాలి. నీవు వెళ్తూ ఉన్నప్పుడే కదా అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ చెదరగొట్టి వారిని నీవు దేవుని కొరకు సంపాదించుకోగలుగుతావు. చాలాసార్లు అనిపిస్తుంది మనకు, వాళ్ళు చాలా చాలా నిబద్ధత, చాలా ఇలాంటి కలిగిన వాళ్ళు, అమ్మో వాళ్ళతో వాళ్ళు ఏమీ కాదు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా.
అవతల వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ పద్ధతులు విధానాలు కానీ ఎంతగా మనకు అబ్బో అని అనిపించినా సరే నీలో ఉన్నవాడు వాటన్నింటికంటే గొప్పవాడు గనక నీవు వెళుతున్న తోడనే ఏదైతే వారిలో గ్రుడ్డితనము కలగచేసి అక్కడ చీకటి ఉందో నీవు వెళుతున్న తోడనే అవన్నీ చెదరగొట్టబడి వారికి వెలుగు వస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకు తెలియపరచబడినటువంటి విషయాన్ని అంతటిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ ఎవరిని బట్టి నీవు భయపడవద్దు, ఎవరి గురించి నువ్వు భయపడవద్దు. మనకు తండ్రి అయిన దేవుడు తన వాక్కులో స్పష్టంగా చెప్పి ఉన్నాడు, నీవు దేనికి భయపడవద్దు, అధైర్యపడవద్దు, జడియొద్దు. ఎందుకంటే సదాకాలము నేను నీతో నీలో నీ ద్వారా జీవిస్తూ సంచరిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేశాడు. అందుకనే మార్కు సువార్త 16:15 అంటాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించుడి. సర్వలోకము మనస్తత్వాలు మనకు కనిపిస్తున్న బాహ్య ప్రపంచానికి అవుటర్గా కనిపిస్తున్న స్వభావాలు, మనస్తత్వాలు, విధానాలు ఏవి ఎలా ఉన్నా సరే నీవు భయపడవద్దు. నీతో ఉన్నవాడు వాటన్నింటిని జయించిన విజయాన్ని విశ్వాసము ద్వారా నీకు సొత్తుగా స్వతంత్రింప చేశాడు. కాబట్టి ఆయన విజయముతో, ఆయన శక్తితో, ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను ముందుకు తీసుకొని వెళ్తున్నాడు గనక నీవు ఇది మొదలుకొని మరువక నిత్యము ప్రార్థన చేస్తూ అన్య భాషలు మాట్లాడుతూ వాక్యమును నింపుకుంటూ అంతరంగ పురుషుని యందు బలము పొందుతూ ఆ యొక్క చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి లాగటానికి అనుదినము పని చేయవలసినటువంటి వారము. అలానే విత్తటము ద్వారా దేవుని యొక్క ఆత్మల రక్షణ కొరకు, దేవుని రాజ్య విషయం కొరకు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు నీవు విత్తుతూ ఉన్నావు. నీవు విత్తే ప్రతి విత్తనము దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు నీవు విత్తుతూ ఉన్నావు. విత్తడము ద్వారా నీవు దేవుని యొక్క రాజ్యం కొరకు ఉపయోగపడుతూ ఉన్నావు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మనకు ఇవ్వబడినటువంటి తలాంతులు, స్కిల్స్, మనకి ఇవ్వబడినటువంటి ఏమంటారు క్వాలిఫికేషన్స్, రకరకాలుగా నీలో ఉన్నటువంటి ప్రతి దాని ద్వారా నీవు దేవుని రాజ్యము కొరకు ఉపయోగపడినట్లుగా తీవ్రత కలిగి నీవు పని చేయాలని ప్రభువు పదే పదే కోరుచూ ఉన్నాడు. ఆయన కొరకు నువ్వు చేసే దేనిని మరువని తండ్రి. ఏ విధానములో ఎన్ని విధాలుగా నీవు ఆయన కొరకు ప్రయాసపడతావో, ఎన్ని విధాలుగా హృదయపూర్వకంగా నీవు తప్పిస్తూ ఆయన హృదయాన్ని తాకే పనులను చేస్తావో అంత నిశ్చయముగా ఆయన నీ సమస్తాన్ని చూసుకునే తండ్రి. నీ సమస్త విషయాల్లో ఆయనే కాపరి, అన్నిటినీ సమకూర్చి జరిగించి నీకు స్వతంత్రింపచేసే తండ్రి. హల్లెలూయా. మీకు చిన్న ఉదాహరణ చెప్పి, చిన్న టెస్టిమనీ చెప్పి నేను ముగిస్తాను. ఆయన కొరకు నువ్వు చేస్తున్నప్పుడు నీ కొరకు ఆయన ఎంత చేస్తాడు అన్నదానికి, నేను నా తల్లిదండ్రులకు జన్మించినటువంటి వ్యక్తిని ఈ భూమి మీద. తల్లిదండ్రులు హిందూ కుటుంబంలో నుంచే కుటుంబంగానే ఉన్నారు, అంటే క్రీస్తుని ఎరగని కుటుంబం. అయితే ప్రభువు నన్ను 14 years టైంలో ఆయన ప్రేమను నాకు రుచి చూపించి నన్ను ఆయన రక్షించుకున్నాడు. ఆ రోజు మొదలుకొని ఆయన కొరకు, ఆయన ప్రేమను బట్టి నాకు ఆయన కొరకు తపన, ఆయనను గుర్చినటువంటి జ్ఞానంలో నింపబడాలని బైబిల్ చూస్తే క్రీస్తుని ఎరగని వారికి ఒకలాంటి ద్వేషము ఇలా ఉంటాయని చెప్పి న్యూస్ పేపరు అట్టను వేసుకొని నేను బుక్స్ లాగా కంటిన్యూస్గా చదువుకుంటూ నింపబడుతూ ఆ విధంగా ప్రభువు నన్ను చేస్తూ ఎదిగింపచేస్తూ ఆయన నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. అయితే ఇంత చేసిన తర్వాత నేను నెమ్మదిగా
నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, తల్లిదండ్రులతో ఫైనాన్షియల్గా సహాయం కోరుకుంటున్నప్పుడే కదా వారు నా మీద హోల్డ్ కలిగి ఉండేది. ఆ ఫైనాన్షియల్ అనేదే నేను తీసుకోకపోతే వారు నా మీద హోల్డ్ కలిగి ఉండరు కదా అని ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకని అది నేను కొంచెము పక్కకు పెట్టుకొని నేను ప్రభువులో ఎదుగుతూ ఉన్నాను చక్కగా. అయితే చాలాసార్లు ప్రశ్న వచ్చేది, తల్లిదండ్రులతో ఉన్నటువంటి పిల్లలకు అన్ని సమృద్ధిగా భోజనం, సమృద్ధిగా బట్టలు, సమృద్ధిగా రకరకాల ఏమేమి కావాలో అన్నీ అందుతూ ఉన్నాయి. నాకు కొంచెము ఏడుపు, బాధ, దుఃఖము అన్నీ వస్తూ ఉండేటివి కొద్దిసేపు. కానీ వెంటనే నాలో ఉన్న పరిశుద్ధాత్మడు ధైర్యముగా ఉండు, జడియొద్దు, భయపడవద్దు, నీలో ఉన్నవాడను నేను అని ఎప్పటికప్పుడు ఆయన నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉండేవాడు. అయితే నేను అంటూ ఉంటా కదా, అపవాది ఎప్పుడు మన ప్రక్కనకు వచ్చి జోరీగలాగా జీ అని మనకు చికాకు ఎలాగలగా చేస్తుంటుందో ఒక ఈగ, ఆ జోరీగలాగా వాడు ఎప్పుడు చూసావా, అదే తల్లిదండ్రులతో ఉన్నామనుకో, చక్కగా వాళ్ళు చెప్పినట్టు విన్నామనుకో, ఈ సమస్య ఉండదుగా, ఈ ఆకలి ఉండదుగా, ఈ కొరత ఉండదుగా, ఈ దిగులు ఉండదుగా, ఈ ఆలోచన ఉండదుగా, ఈ ప్రేమరాహిత్యము కుటుంబం యొక్క అది ఉండదుగా, ఇలా జోరిగలాగా జీ అని విసిగించేవాడు. అయితే ఎప్పటికెప్పటికీ నేనంటా కదా, మనము వింటూ మౌనంగా ఉంటే ఆ ఈ జోరీగా ఎక్కువ అవుతుంది. ఒక్కసారి యూ గెట్ అవుట్, గెట్ లాస్ట్ అని ఎప్పుడైతే నీవు పలుకుతావో అప్పుడు వాడు పారిపోతాడు. అయితే తండ్రి ఇచ్చిన నిశ్చయత ఏందో తెలుసా? దయచేసి వేరుగా అర్థం చేసుకోకండి. క్రీస్తు తెలియని తల్లిదండ్రులు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, నా తల్లిదండ్రులు వారు చేయలేనిది నా పరలోకపు తండ్రి నాకు శ్రేష్టమైనటువంటి వివాహము జరిగించి, శ్రేష్టమైన ఘనమైన సంతోష సమాధానాలతో నిండినటువంటి జీవితాన్ని స్వతంత్రింపచేసి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనము ఆయన కొరకు తపన కలిగి ఉంటే, ఆయన హృదయ వాంఛనే తీర్చాలి, ఆయన హృదయానికి తాకే విధంగా నేను ఉండాలి, ఆయన ఆశయాలను నెరవేర్చటానికి అనుక్షణము నేను పని చేయాలి అనేది మనలో మండుచున్న అగ్ని వలె ఆరిపోకుండా మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో, మీరు చూడండి, ప్రారంభించండి, నిశ్చయముగా ఆయన శ్రేష్టమైనవన్నీ మనకు స్వతంత్రింప చేస్తూ మనల్ని ఘనపరిచే తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. అది నేను చాలా సంతోషిస్తాను. అనేకులకు నేను అదే చెప్తాను, నీవు క్రీస్తుని వెంబడించు, నీ సమస్తం ఆయన చూసుకుంటాడు. నీవు జస్ట్ ఆయన యొక్క భుజమున ఆనుకో, నీ కొరకు ఆయన తన దూతలను పంపించి పని చేయిస్తాడు. నీ వంతు మాత్రము నీవు బలముగా ఉండాలి. ప్రభు యొక్క ఆశ కొరకు, తపన కొరకు నీవు పని చేస్తూ ఉండాలి, ఫలించాలి. అనేకులకు నీవు క్రీస్తుని గురించినటువంటి తెలియచెప్పాలి. అనేక కుటుంబాలను నీవు దర్శించాలి. వారికి నీ యొక్క పరిమళ వాసన వారు గ్రహించగలిగేటట్లుగా నీవు అనుదినము నీవు దేవుని సన్నిధితో నింపుకుంటూ, ఆయన వాక్కుతో నింపుకుంటూ బలముగా ఉంటూ నీవు వెళ్ళాలి. అనేకులను సంఘములోనికి నీవు తీసుకొని వస్తూ ఉండటము ద్వారా సంఘము విస్తరిస్తుంది. దేవుని యొక్క కోరిక ఆరంభము నుంచి నీవు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి, దానిని లోబర్చుకోవాలని ప్రభువుకు తపన నీ పట్ల. కాబట్టి నీవు అనుదినము నీవు ఎంతగా పనిచేస్తే అంతగా సంఘములోనికి నీవు కుటుంబాలను సమూహాలను నీవు నడిపిస్తావు. ఆయన యుద్ధకు నువ్వు నడిపించడమే నీ బాధ్యత. ఆయన ఇక్కడ తను ఏ విధంగా కాయాలి, వారిని ఏ విధంగా స్థిరపరచాలి, ఏ విధంగా నడిపించాలి అన్నది పరిశుద్ధాత్మని యొక్క పని. హల్లెలూయా. కనుక ఎలాంటి వారి పట్లైనా మన స్వ ఆలోచనలతో భయపడుతూ పని చేయకుండా
ఆగిపోజేసేది దుష్టుని యొక్క కుయుక్తి. ఒక ప్రార్థన చేద్దామా? ఏం ప్రార్థన అంటే, ఒకే ఒక ప్రార్థన ప్రతిరోజు మనం చేయాల్సినటువంటిది, పరిశుద్ధాత్ముని అడగటం. ఏంటి? పరిశుద్ధాత్ముడా, నీ స్వరము, ఆయన స్వరం ఎక్కడుంది చెప్పండి. చెప్పాలి, యాక్టివ్గా చెప్పాలి, అలర్ట్గా చెప్పాలి, మెలకువతో చెప్పాలి, ఎంతూజియాజంతో చెప్పాలి. ఆయన స్వరం ఎవరు? అయ్యయ్యో, మీరే ఆయనకు చెప్పాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడా, నీ స్వరమును ప్రతి ఒక్కరు వినాలి. నీ స్వరమును వినాలి. నీ స్వరమును విన్నప్పుడు ఆ స్వరంలో ఏముంది? జీవం ఉంది. ఆ స్వరం ఏమై ఉంది? ఆత్మయ్య ఉన్నది. ఎప్పుడైతే నీవు మాట్లాడతావో నీ మాటలోని జీవము, ఆ యొక్క ఊపిరి ఆ మనుషుల్లోనికి వెళ్తుంది. పరిశుద్ధాత్ముడు ఆ మనుషులలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే వారు ఆ చీకటి, ఆ క్రీస్తుని ఎరగని ఆ అంధత్వంలో ఉన్నారో వాటన్నింటిలోంచి వెలుగులోనికి వచ్చేస్తారు. కుటుంబాలను రండి, ఇదేదో బిజినెస్ కార్యక్రమం కాదండి. మన పరలోకపు తండ్రి మనకిచ్చినటువంటి కమిషన్. ఆ కమిషన్, సర్వలోకమునకు మీరు వెళ్ళి సర్వ సృష్టికి, ఇది రక్షింపబడిన మనము మొట్టమొదట చేయవలసినటువంటి పని, చేస్తూ ఉండవలసినటువంటి పని. ఏ రోజు కూడా మనము మరవకుండా, దాన్ని చేయకుండా ఉండకూడదు. హల్లెలూయా. ఎంతమంది మనకు గ్రూప్లో ఉంటారు, మన సన్నిహితులు, స్నేహితులు, కుటుంబాలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చుట్టాలు ఎంతమంది ఉంటారు. భయపడవద్దు. నీవు కలిగి ఉన్న తండ్రి సృష్టికర్త. నీవు కలిగి ఉన్న తండ్రి ఈ లోకాన్ని జయించినటువంటి ఆయన. నీవు కలిగి ఉన్న తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దానికంటే గొప్పవాడు. ఈ సత్యము ఎప్పుడు మన యొక్క మనసులో, మన యొక్క దృష్టిలో ఎప్పుడు ఎదుట ఇలా కనపడాలా మనకు. కనుక నీవు ఈరోజు మొదలుకొని టార్గెట్ లాగా వర్క్ చేయాల్సింది ఏంటంటే, ఆయన హృదయం యొక్క ఆశను, ఆశయాన్ని నెరవేర్చాలి, తీర్చాలి అనే తపనలో అనుదినము కొనసాగాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎంతమంది దీనికి సిద్ధం? లేచి నిలవబడదామా? ప్రభువుకు మన యొక్క సిద్ధపాటును, సంసిద్ధతను ఆయన సన్నిధిలో మనం తెలియపరుస్తాం. తెలియపరిచి మనం మరిచిపోయే వారము కాదు. ఈ విషయం పట్ల మనము తీవ్రమైన వైఖరి కలిగి ఉండకపోతే, ఒకప్పుడు మనం ఆత్మీయంగా బలంగా ఉండి, ఇప్పుడు మనం శారీరకంగా బలంగా ఉన్నట్టుండి ఆత్మీయంగా మనం మరణించినటువంటి వారమైగా కనపడకూడదు. అందుకే మనకు తీవ్రమైన వైఖరి అనేది చాలా ఇంపార్టెంటు. నీవు కలిగి ఉన్న నీ తండ్రి గొప్పవాడు, శక్తిమంతుడు, జీవాధిపతి. ఆయన నీ సమస్తమైన దానిని శక్తిగా ప్రవహింపచేయడానికి, తీవ్రతతో నీ ద్వారా ప్రవహించాలని ఆశతో ఉన్నాడు. మన సంసిద్ధతను ఆయన సన్నిధిలో ఆయనకు తెలియపరుస్తూ మన కమిట్మెంట్ను ఆయనకు అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, ఇది మొదలుకొని నీ యొక్క హృదయ వాంఛను, నీ హృదయ ఆశను, నీ హృదయ ఆశయమును అనునిత్యము నేను నెరవేర్చినట్లుగా, దాని కొరకు పని చేయనట్లుగా నన్ను నేను నీ సన్నిధిలో అప్పగించుకుంటూ ఉన్నాను. ప్రార్థన ద్వారా, అన్య భాషలు మాట్లాడడం ద్వారా, లేచి వెళ్ళి వారికి నేను చెప్పటము ద్వారా, నీవు నాకు ఆస్వాదించిన ప్రతి దానిలో నేను విత్తడము ద్వారా, తండ్రి నీవు నాకు ఇచ్చిన తలాంతులను ప్రతి దానిని నీ రాజ్య విస్తరణలో
నేను వాడునట్లుగా వినియోగపరుచుకున్నట్లుగా నాకు సహాయం చేయి తండ్రి. ఇది మొదలుకొని నీ యొక్క కోరికను నెరవేర్చబడినట్లుగా నా ద్వారా, నా కుటుంబము ద్వారా, నా ప్రతి దాని ద్వారా నేను పని చేస్తాను. ఇది మొదలుకొని అనేకులను సంఘములో చేర్చే బాధ్యతలో అనునిత్యము నేను పని చేయునట్లుగా నీ కృపతో నన్ను నింపు ప్రభువా. మీ కృపతో నన్ను నింపి మీరు నన్ను నడిపించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్.